క్రీస్తునాథునియందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాటి యొక్క దివ్య బలి పూజలో మన ప్రార్థన సహాయం అడిగినటువంటి వారు, థ్యాంక్స్ గివింగ్ మాస్ ఫర్ ఆల్ ద బ్లెస్సింగ్స్ షవర్డ్ అపాన్ ఫ్యామిలీ అండ్ ఫర్ ద డిపార్టెడ్ సోల్ ఆఫ్ గాదే ఇన్నారెడ్డి అండ్ ఆల్ అదర్ సోల్స్ టు రెస్ట్ ఇన్ పీస్ ఆఫర్డ్ బై గాదే లూసీ రాణి ఫ్యామిలీ మెంబర్స్. For God's mercy upon the departed soul of Boga Maria Karun Kumar and Boga Agnes, Mass offered by Boga Arogyam and family. For God's mercy upon the departed souls of Madhimi Velangini Raju and Madhimi Amardeep, Mass offered by Annapurna. For God's mercy upon Eluru Retreat Center construction and for God's protection upon everyone involved in construction, Mass offered by Divine Word Retreat Center. For good health and gift of children, Mass offered by Swapna and Divesh family. Thanksgiving Mass offered by Basani Rojamma family. For the departed souls of Nandam Pullaya, Rukmini, Venkateshwar Rao to rest in peace, Mass offered by N. Balaraju and family. For good health, good education and for God's blessings upon B. Karthik on the occasion of birthday, Mass offered by B. Ravikumar, Mary family. For God's peace and unity among the family members and for good health of Lenamma and for special intentions and for eternal peace to the departed souls in the family, Mass offered by Lenamma. For good health, life settlement and for fear of God to Amal Sagar on the occasion of birthday, Mass offered by family. ఈ ఉద్దేశములతో పాటు మన యొక్క వ్యక్తిగత ఉద్దేశములను ప్రభునికి సమర్పించి విశ్వాసముతో ఈ యొక్క దివ్య బలి పూజలో పాల్గొని దేవుని యొక్క ఆశీర్వాదాలను పొందుకుందాం. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. రండి కృతజ్ఞత స్తోత్రముతో రారాజు సన్నిధికే గుదము. రండి కృతజ్ఞత స్తోత్రముతో రారాజు సన్నిధికే గుదము. సత్ప్రభు నామము కీర్తనలన్ సంతోషగానము చేయుదము. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే.
మన ప్రభువే మహదేవుండు, ఘన మాహాత్మ్యము గల రాజు. మన ప్రభువే మహదేవుండు, ఘన మాహాత్మ్యము గల రాజు. భూమ్యాగాధపు లోయలలో భూధర శిఖరములాయనవే. రండి ఉత్సాహించి పాడెదము, రక్షణ దుర్గము మన ప్రభువే. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ దివ్య బలి పూజకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము. ఈ దివ్య బలి పూజలో మన ప్రార్థన సహాయం అడిగిన వారిని ప్రభునికి సమర్పించి ప్రార్థన చేద్దాం. ఎంతోమంది ఎన్నో ఉద్దేశములను ఉంచుకొని మన ప్రార్థన సహాయం అడిగిన వారు ఉన్నారు. వారి ఉద్దేశాలు తలంపులన్నీ కూడా ప్రభు సఫలీకృతం చేయాలని, ఆ ఉద్దేశములతో పాటు మన యొక్క వ్యక్తిగత అవసరతలను ప్రభునికి సమర్పించి ఈ బలి పూజలో నిండు మనసుతో ప్రభుని ప్రార్థించుకుందాం. మా రక్షకుడు అయిన దేవా, మాపై నీ దృష్టి నిలుపుము. నీవు అభిషేకించిన అతనిని కటాక్షింపుము. అన్యుల ఇండ్లలో 1000 నాళ్ళు గడుపుట కంటే నీ మందిరమున ఒక్కరోజు వసించుట మేలు. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన రోజువారి జీవితంలో దేవునికి విరుద్ధమైన కార్యాలు, మాటలు ఎన్నో చేస్తూ ఉంటాం. మాటల ద్వారా, నడవడిక ద్వారా, ఆలోచనల ద్వారా, వినడము ద్వారా ఎన్నో దేవునికి వ్యతిరేకమైన పనులను చేస్తూ ఉంటాం. సంపాదించుకోవాలి అని లోకపరమైనటువంటి వస్తువుల మీద ఆశ కలిగి దేవుణ్ణి దూరం చేస్తున్న సమయాలు కూడా ఉంటూ ఉన్నాయి. కాబట్టి వాటన్నిటిని కూడా ఒకసారి మనం ధ్యానం చేసుకుందాం. ఈ యొక్క బలి పూజలో ప్రభు మొదటిలోనే పూజ మొదటి భాగంలోనే ప్రభు మనలను ఆశీర్వదిస్తూ ఉన్నారు. మన పాపములన్నిటిని కూడా తుడిచివేసి మనలను క్షమిస్తూ ఉన్నారు, మన హృదయాలను కడిగివేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క సమయంలో పవిత్రమైన ఈ పరమరహస్యాలను కొనియాడ యోగ్యుల మొగుటకు మనము చేసినటువంటి పాపములను, తప్పిదములను ఒప్పుకుందాము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలయునని బ్రతిమాలు కొనుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నిన్ను ప్రేమించు వారికి ఏ నేత్రమును చూడని అనేక ఆధ్యాత్మిక వరములను సమకూర్చి ఉంచితివి. మా హృదయములను నీ చల్లని ప్రేమతో నింపి అన్నిటిలోనూ అన్నిటికంటేనూ అధికముగా నిన్ను ప్రేమించినట్లును, మా ఆశలకు అతీతమైన నీ వాగ్దానములను నెరవేరి మేము పరమానందమును అనుభవించినట్లును నీ కృపను మాకు ప్రసాదింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము.
న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 11వ వచనము నుండి 24వ వచనం వరకు. యావే దూత వచ్చి యొఫ్రా చెంతగల సింధూర వృక్షము క్రింద కూర్చుండెను. ఆ చెట్టు అబీయ స్త్రీయుని వంశమునకు చెందినది, యోవాషునిది. యోవాషు కుమారుడును గిద్యోను మిద్యానీయుల కంటబడకుండుటకై ద్రాక్ష పండ్లను త్రొక్కించు ఘాటిలోనే గోధుమలను దొల్లగొట్టుచుండగా ప్రభుదూత అతనికి ప్రత్యక్షమై, శూరాగ్రణి, యావే నీకు తోడయున్నాడు అని పలికెను. గిద్యోను, అయ్యా, యావే తోడయున్నచో మాకు ఈ అగచాట్లు ఏల పట్టును? ప్రభు మమ్ము ఐగుప్తు నుండి తీసుకొని వచ్చినని మా పూర్వీలు వచించెదరు. కానీ ఆ అద్భుత కార్యములన్నీ నేడేమైనవి? యావే మమ్ము పరిత్యజించి మిద్యానీయుల వశము చేసెను గదా అనెను. యావే అతని వైపు చూచి, నీవు బలవంతుడవై మిద్యానీయుల మీదకి పొమ్ము, ఇజ్రాయేలీయులను శత్రువుల బారి నుండి రక్షింపుము, నేను నిన్ను పంపుచున్నాను సుమా అని చెప్పెను. గిద్యోను, ప్రభు, నేనేమిటి? ఇజ్రాయేలును రక్షించుట ఏమిటి? మనుష్య తెగన మేము ఊరు పేరు లేని వారము. ఇక మా కుటుంబమున నాకు కాసంత విలువయు లేదు అని పలికెను. యావే అతనితో, ఓయి, నేను నీకు తోడై ఉందును. నీవు మిద్యానీయులను ఏక నరుని వలె చితకగొట్టదువు అని చెప్పెను. గిద్యోను యావేతో, నేను నీ దయకు పాత్రుడనైతిని. ఇప్పుడు నాతో మాట్లాడునది నీవేనన్నుటకు రుజువుగా నాకొక గుర్తు నిమ్ము. నేను వెడలిపోయి నా బలి అర్పణములను గొనివచ్చి నీ ఎదుట నిండు వరకు నీవిట నుండి సాగిపోవలదు అని మనవి చేసుకొనెను. అతడు, నీవు వచ్చు వరకు నేను ఇచ్చటనే ఉందును, పొమ్ము అనెను. గిద్యోను వెడలిపోయి ఒక మేకపిల్లను కోసెను. కుంచెడు పిండితో పొంగని రొట్టెలు కాల్చెను. వండిన మాంసమును బుట్టలో నిండుకొని మాంసపు చారును చట్టెలో పోసుకొని సింధూరము చెంతకు కొనివచ్చెను. ప్రభు దూత అతనితో, మాంసమును పొంగని రొట్టెలను రాతిపై పెట్టుము, మాంసము చారును వానిపై పోయుము అని చెప్పెను. అతడట్లే చేసెను. ప్రభు దూత తన చేతి కర్రను చాచి దాని కొనతో మాంసమును పొంగని రొట్టెలను తాకెను. వెంటనే రాతి నుండి గుప్పున మంటలెగసి మాంసమును పొంగని రొట్టెలను కాల్చివేసెను. అంతటా ప్రభు దూత అతనికి అదృశ్యమైపోయెను. గిద్యోను అతడు దేవదూత అని గ్రహించి, అయ్యో ప్రభు, నేను దేవదూతను ముఖాముఖిని చూచితిని గదా అని అనుకొని భయపడెను. కానీ యావే నీకు శుభమగుగాక, భయపడవలదు, నీకు ఏ అపాయమును కలుగదు అని అతనికి అభయమిచ్చెను. గిద్యోను అచట ప్రభువునకు ఒక బలిపీఠమును నిర్మించెను. దానికి సమాధానకర్తవైన యావే అని పేరిడెను. నేటికిని ఆ బలిపీఠమును అబియో స్త్రీల ఒఫ్రా మండలమును చూడవచ్చును. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవుని స్తుతించెదను. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవుని స్తుతించెదను. హల్లెలూయా, 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 హల్లెలూయా.
అల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అలసంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. అలసంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవుని స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవుని స్తుతించెదము. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 19వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 23వ వచనము నుండి 30వ వచనం వరకు. మత్తయి సువార్త 23వ అధ్యాయము 19వ అధ్యాయము 23వ వచనం నుండి 30వ వచనం వరకు. అంతట యేసు తన శిష్యులతో, ధనవంతుడు పరలోక రాజ్యమున ప్రవేశించుట కష్టము, ధనవంతుడు దేవుని రాజ్యమున ప్రవేశించుట కంటే ఒంటె సూది బెజ్జములో దూరిపోవుట సులభతరము అని మరలా మీతో రూఢిగా చెప్పుచున్నాను అనెను. శిష్యులు ఈ మాటలు విని మిక్కిలి ఆశ్చర్యపడి, అట్లయినా ఎవడు రక్షణము పొందగలడు అనిరి. అందుకు యేసు శిష్యులతో, మానవులకు ఇది అసాధ్యము, కానీ దేవునికి సమస్తము సాధ్యమే అని పలికెను. అప్పుడు పేతురు యేసుతో, మేము సమస్తమును త్యజించి నిన్ను అనుసరించితిమి, మాకు ఏమి లభించును అని అనెను. అందుకు యేసు, పునరుత్థాన సమయమున మనుష్య కుమారుడు తన మహిమాన్వితమైన సింహాసనమున ఆసీనుడైనప్పుడు నన్ను అనుసరించిన మీరును 12 ఆసనములపై కూర్చుండి ఇశ్రాయేలు 12 గోత్రములకు తీర్పు తీర్చెదరు. నా నిమిత్తము గృహములను కానీ, సోదరులను కానీ, సోదరీమణులను కానీ, తండ్రిని కానీ, తల్లిని కానీ, బిడ్డలను కానీ, భూములను కానీ త్యజించిన ప్రతివాడు 100 పొంది నిత్య జీవమునకు వారసులు అగును. అయినను మొదటివారు అనేకులు కడపటివారు అగుదురు, కడపటివారు మొదటివారు అగుదురు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కొద్ది నిమిషముల పాటు కళ్ళు మూసుకొని ఈరోజు వినినటువంటి వాక్యాన్ని ఒకసారి మన హృదయంలో ధ్యానం చేద్దాం. ప్రభు ఈరోజు ఈ వాక్యము ద్వారానే నాతో ఎందుకు మాట్లాడి ఉన్నారు? నా జీవితము ప్రభుని ఎడల ఎలా ఉన్నది? నా స్థితి ప్రభుని ముందు ఎలా ఉన్నది? ఎందుకు ఈరోజు ఈ సువిశేషం పట్టణము ద్వారా ప్రభు నాతో మాట్లాడి ఉన్నారో ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు పలికిన ప్రతి వాక్కు ఇదిగో నా హృదయంకు సంబంధించినది, నా జీవితానికి సంబంధించినది, నాకు సంబంధించినది అని ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం, ప్రశ్నించుకుందాం మనల్ని మనం. ఇచ్చిన సమయాన్ని వ్యర్థముగా ఆలోచన చేయకుండా, వ్యర్థమైన వాటి మీద ఉంచకుండా మనసులను ప్రభు యొక్క వాక్కు మీద లగ్నం చేస్తూ ప్రభు యొక్క ఆత్మీయ వాక్కులను ఆహారముగా భుజించడానికి శక్తిని, బలమును ప్రభు మనకు దయచేయాలని ప్రార్థన చేస్తూ ఈ మా మనవులన్నిటినీ మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, స్నేహితులారా, ఈనాటి సువిశేషంలో పేతురు గారు అంటూ ఉన్నారు,
మేము సమస్తమును త్యజించి నిన్ను అనుసరించితిమి, మాకు ఏమి లభించును అని పేతురు క్రీస్తు ప్రభువునకు ప్రశ్న వేస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, 23వ వచనంలోనేమో ప్రభు అంటూ ఉన్నాడు, ధనవంతుడు పరలోక రాజ్యమున ప్రవేశించుట కష్టము అంటూ ఉన్నారు. 24వ వచనంలోనేమో ధనవంతుడు దేవుని రాజ్యమున ప్రవేశించుట కంటే ఒంటె సూదె బెజ్జములో దోరిపోవుట సులభతరము అని మరలా మీతో రుడిగా చెప్పుచున్నాను అని అంటూ ఉన్నారు. తరువాత కింది వచనాలకు వస్తే 27వ వచనంలో ప్రభు అంటూ ఉన్నారు, సమస్తమును త్యజించి నిన్ను అనుసరించితిమి, మాకు ఏమి లభించును అని పేతురు అన్నప్పుడు ఆయన అంటూ ఉన్నాడు, పునరుత్థాన సమయమున మనుష్య కుమారుడు తన మహిమానితమైన సింహాసనమును ఆసీనుడైనప్పుడు నన్ను అనుసరించిన మీరును 12 ఆసనములపై కూర్చుండి ఇశ్రాయేలు 12 గోత్రములకు తీర్పు తీర్చెదరువని పేతురు అడిగిన ప్రశ్నకు క్రీస్తు ప్రభు సమాధానం చెప్తూ ఉన్నారు. తరువాత నా నిమిత్తము మీరు ఈ లోకంలో ఉన్న ప్రతిదీ ఏదైతే త్యజిస్తూ ఉన్నారో, గృహమును కానీ, సోదరులు కానీ, తల్లిదండ్రులను కానీ, భూములను కానీ, మనకున్న సమస్తము ఆస్తులను కానీ, ఏదైతే ఈ లోకంలో మనం సంపాదించుకున్నామో అవన్నిటిని కూడా ప్రభుని కోసం మనం గనక వదిలిపెడితే, త్యజించుకుంటే, ప్రభు అంటూ ఉన్నారు ఈరోజు పేతురు అడిగిన ప్రశ్నకు సమాధానముగా, ఇదిగో 12 గోత్రాలకు తీర్పు తీర్చే విధముగా మనలో నాయకునిగా సింహాసనం మీద కూర్చొనబెడతారు అని ఈనాడు క్రీస్తు ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి, ఈ సమాజంలో, ఈ యొక్క సంఘములో, ఒక క్రైస్తవులుగా ఇదిగో మానవ జీవితం కలిగి జీవిస్తున్న మనము ఈ లోకంలో ఉన్నంత వరకు లోక సంపదలను సంపాదించుకోవడానికే ప్రయత్నం చేస్తాం, ఆస్తులను కూడబెట్టుకోవడానికే ప్రయత్నం చేస్తాం. ఎప్పుడు కూడా ఇదిగో మనకు కావలసినటువంటి ధనమును గురించి కానీ, ఆస్తుపాస్తులను గురించి, పొలములను గురించి, ఇండ్లను గురించి, ఈ లోకపరమైనటువంటి వస్తువులన్నింటినీ సమకూర్చుకోవడానికి, సంపాదించుకోవడానికి, దాచుకోవడానికి ఎన్నో విధాలుగా మనం ప్రయత్నాలు చేస్తాం, పన్నాగాలు పొందుతాం. కానీ ప్రభు అంటూ ఉన్నాడు, ఈ లోకపరమైనది ప్రతిదీ త్యజించిన వాడే ఇదిగో 12 గోత్రములకు, ఇశ్రాయేలీల 12 గోత్రములకు తీర్పు తీర్చే వారినిగా నేను ఆ యొక్క సింహాసనం మీద కూర్చొనబెడతానని క్రీస్తు ప్రభువు ఈరోజు ఇదిగో మనకి పేతురు అడిగిన ప్రశ్నకు సమాధానంగా బదులు పలుకుతూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, నిజమే, మనం ఈ లోకంలో ఉన్నంత వరకు ఎప్పుడు కూడా మన ఆశ, మన హృదయం అంతా కూడా సంపద మీదే ఉంచుతూ ఉంటాం, సంపద మీదే మనము ఉంచుతూ ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే లూకా సువార్త 12వ అధ్యాయము 34వ వచనములో ప్రభు అంటూ ఉన్నారు, ధనము ఎక్కడో మీ హృదయము అక్కడ అని. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, సంపదలు ఎక్కడైతే ఉంటాయో మన హృదయము అక్కడ మాత్రమే ఉంటూ ఉన్నది. కానీ ప్రభు అంటూ ఉన్నారు, ఆ సంపదను మీరు అనుభవించలేరు, అవి చెదపురుగులు తినివేస్తూ ఉంటాయి అంటూ ఉన్నారు. నిజమే, ఈరోజు మనం ఆలోచన చేయాలి, మన తల్లిదండ్రులు, వారి తల్లిదండ్రులు సంపాదించినవి వారి బిడ్డలకు ఇస్తూ ఉన్నారు, వారి బిడ్డలకు ఇస్తూ ఉన్నారు. కానీ ఎవరు కూడా వారు సంపాదించినది పూర్తిగా అనుభవించిన వారు ఉన్నట్లు మనం చూస్తున్నాం. చూడండి, ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. ఎంతమంది ఎన్ని విధాలుగా ఆలోచనలు చేసి సంపాదించినా మనం సంపాదించిన దాంట్లో ఒక వంతు కూడా మనం పూర్తిగా తినలేం ప్రియ దేవుని బిడ్డలారా. కానీ ఈ లోకపరమైనటువంటి వాటిని మనం వదిలిపెట్టి దేవుని కొరకు, దేవుడే నా సంపదగా భావించి దేవునిని సంపాదించుకోవడమే నా యొక్క సంపద అని ఆలోచన చేస్తూ దేవుని కొరకు మన జీవితాన్ని ఈ లోకపరమైనటువంటి వస్తువులను త్యాగం చేసే విధముగా ఉండటానికి మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి. నిన్నటి రోజున విన్నటువంటి వాక్యములో ఫాదర్ గారు చక్కటి మాటలను చెబుతూ ఉన్నారు. పునీత సిలువ యోహాను గారు పలికినటువంటి మాటలను, క్రీస్తు ప్రభువే నా సంపద అని ఇదిగో పునీత సిలువ యోహాను గారి మాటలలో టు పొసెస్ క్రైస్ట్ ఈజ్ మై పొసెషన్ అంటూ ఉన్నారు. నిజమే, క్రీస్తుని సంపాదించుకోవడమే నా సంపదగా భావించాలి అని ఈరోజు మనం ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకరోజు నేను పాప సంకీర్తనాలకు వెళ్ళి వస్తున్నప్పుడు ఆటో మీద ఒక లెటర్స్ రాయబడి ఉన్నాయి. రాత్రిపూట బైక్ మీద వస్తూ ఉంటే ఆటో మీద
ఎల్లో కలర్ లెటర్స్తో స్టిక్కరింగ్ చేసి ఉన్నది. ఏమని ఉందన్నదంటే, నా లైట్ వెలుతురు ఆ యొక్క ఆటో మీద ఉన్నటువంటి అక్షరముల మీద పడినప్పుడు నాకు రిఫ్లెక్ట్ అవుతూ ఉన్నాయి. ఇదిగో నీవు గొప్పవాడివని, ధనవంతుడివని విర్రవీగుతూ ఉన్నావేమో, నీకన్నా గొప్పవారు శ్మశానాలలో ఉన్నారు, ఒకసారి శ్మశాన వాటికను చూడు అంటూ ఉన్నారు. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతోమంది ఎంత సంపాదించుకున్నా కూడా కొద్దిగా కూడా వారితో పాటు తీసుకువెళ్ళలేమని ఈరోజు మనకు అర్థమవుతూ ఉన్నది. కాబట్టి ప్రభువు అని చెప్పిన రీతిగా మనము ఈ లోకపరమైనటువంటి వాటన్నిటిని కూడా త్యజించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ప్రభు అంటూ ఉన్నారు, కేవలం ఆస్తుపాస్తులు మాత్రమే కాదు, ఇదిగో తండ్రిని, తల్లిని, సోదరులను, బిడ్డలను, కుటుంబాన్ని, ఈ లోక సంపదలను, ప్రతిదీ, భూమితో సహా ప్రతిదీ కూడా నీవు త్యజించుకుంటేనే ఇదిగో ప్రభువుతో పాటు సింహాసనం మీద ఆసీనులమై, ఇదిగో ఇశ్రాయేలీల యొక్క 12 గోత్రములకు తీర్పు తీర్చే వారినిగా మనలను ప్రభువు కూర్చొనబెడతారు అని ఈనాటి సువిశేషంలో మనం వింటూ ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారా. అయితే సామెతల గ్రంథంలో 8వ అధ్యాయము 35-36 వచనాలను ఒకసారి మనం చదువుకొని ముగించుకుందాం. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 35వ వచనంలో ప్రభు యొక్క మాటలను మనం వింటూ ఉన్నాం. నన్ను సంపాదించు వానికి జీవమబ్బును, అతడు ప్రభు అనుగ్రహమును నోచుకొనును అని. తరువాత వచనములో నన్ను సంపాదింపని వానికి కీడు వాటిల్లునంట, నన్ను అనాధారము చేయువాడు మృత్యువాతబడును అని కూడా ప్రభు పలుకుతూ ఉన్నారు. కాబట్టి ప్రభుని సంపాదించుకునే వారముగా, ఆయన యొక్క జీవనాన్ని పొందుకునే వారముగా, ఆయన సింహాసనము మీద ఆయనతో పాటు ఆసీనులమై ఉండేవారముగా దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించాలి అని ఈ లోకపరమైనటువంటి విషయాలతోనూ, ఈ లోకపరమైనటువంటి సంపదలతోనూ, ఈ లోక సంబంధమైనటువంటి వాటన్నిటిని మనం త్యజించి నిత్య రాజ్యమునిచ్చు ప్రభువు కొరకు వెతికేవారముగా, ఆయన నీతిని, రాజ్యమును ఎదికేవారముగా ఉండటానికి ప్రయత్నం చేస్తూ ఈ బలి పూజలో విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. గాడ్ బ్లెస్ యూ ఆల్. వాక్య ప్రేరణలో స్పందించిన ఈ హృదయం సమర్పించేదా ప్రభు ఈ దివ్య బలిలో. నీ వాక్య ప్రేరణలో స్పందించిన ఈ హృదయం సమర్పించేదా ప్రభు ఈ దివ్య బలిలో. స్వీకరించుమో దేవ, స్పందించుమయా, స్వీకరించుమో దేవ, సంధించుమయా. సదయా నీ సేవలో మము నిలుపుమయా, సదయా నీ సేవలో మము నిలుపుమయా. నీ వాక్య ప్రేరణలో స్పందించిన ఈ హృదయం సమర్పించేదా ప్రభు ఈ దివ్య బలిలో. హృదయ సీమలు చిగురించిన ఆశలు, నా మానస మందిరాన కలిగిన భావాలు. నా హృదయ సీమలు చిగురించిన ఆశలు, నా మానస మందిరాన కలిగిన భావాలు. నీ పాద పూజకే అర్పించుచున్నాము, నీ పాద పూజకే అర్పించుచున్నాము. దయతోడ చేకొని దీవించు స్వామి. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లు ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీతో గాఢమైన అనుబంధమును ఏర్పరపగల ఈ మా బలియార్పణమును దయతో అంగీకరింపుము. నీవు మా కొసగిన దానములనే మేము మరలా నీకు అర్పించి
తుదకు నిన్నే పరమ వరముగా పొందగలుగుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మేము చేయు స్తుతి నీకు అవసరము లేదు. మేము నీకు వందనములు అర్పింపవలయడనడు మాలోని కోరికయు నీ వరప్రసాదమే. మా స్తుతులు నీ మహిమను ఏమాత్రమును అధికము చేయలేకున్నను మా ప్రభువుకు క్రీస్తు ద్వారా అనుగ్రహ జీవితమందు వృద్ధి చెందుటకు మాకు ఎక్కువగా సాయపడుచున్నవి. కావున ఇహపరములతోనూ దూతల గాయక బృందముతో నేకమై ఉప్పొంగుచు మేము నీ మహిమను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమున వేయించేవారు ధన్యులు. మహోన్నతమున హోసాన్న. ప్రత్యేక విధముగా ఈ బలి పూజలో మన ప్రార్థన సహాయం అడిగిన ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకొని వారి యొక్క తలంపులన్నీ కూడా నెరవేరాలి అని, మన యొక్క ఉద్దేశములను ప్రభు ఆశీర్వదించాలని ప్రార్థన చేద్దాం. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చొచ్చు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వర, ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వర, ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణం ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకునుము. మా లియో జగద్గురువును, మా జైరావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగుదమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరిని జ్ఞాపకముంచుకునుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల మరియ మాతతోనూ పునీత అపోస్తులతోనూ ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడుగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము.
క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. అందరం కూడా లేచి నిలబడి విశ్వాసముతో ప్రభు నేర్పించినటువంటి పరలోక ప్రార్థన ద్వారా ఈరోజు ఈ బలి పూజలో మన ప్రార్థన సహాయం అడిగిన ప్రతి ఒక్క బిడ్డ యొక్క విన్నపములను జ్ఞాపకం చేసుకుంటూ ప్రభునికి సమర్పించి ప్రార్థన చేద్దాం. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనవక కీడులలో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. సమాధానం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీవు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. అన్వేషణ నీవే ప్రభు, నీవు లేని నా బ్రతుకు ఇరులే సుమా. నిన్నే మది వెదకులే నీవు దరి చూపుమా. అన్వేషణ నీవే ప్రభు, నీవు లేని నా బ్రతుకు ఇరులే సుమా. నిన్నే మది వెదకులే నీవు దరి చూపుమా. ప్రభువా ప్రభువా కరుణాకరా, నిరతం మదిలో నివసింపుమా. ప్రభువా ప్రభువా కరుణాకరా, నిరతం మదిలో నివసింపుమా. అన్వేషణ నీవే ప్రభు, నీవు లేని నా బ్రతుకు ఇరులే సుమా. నిన్నే మది వెదకులే. ఒక కోటి తారకలే రాజిల్లినా, నీవు లేని జీవనము ఇరులే కదా. నీ వాక్య ధ్యానము సాగింపగా
చూతువే దరి చేతువే ప్రియమారను బ్రోచు నా యేసయ్యా ప్రభువా ప్రభువా కరుణాకరా నిరతం మదిలో నివసింపుమా ప్రభువా ప్రభువా కరుణాకరా నిరతం మదిలో నివసింపుమా అన్వేషణ నీవే ప్రభు నీవు లేని నా బ్రతుకు ఇరులే సుమా నిన్నే మది వెదకులే ప్రభువు దయగలవాడు, సమృద్ధిగా రక్షణమును వసుగువాడు. కీర్తనల గ్రంథము 130వ అధ్యాయము 7వ వచనము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ దివ్య సంస్కారముల ద్వారా మేము క్రీస్తుతో ఐక్యమైతిమి. మేము ఈ లోకమున అతనిని పోలి జీవించి స్వర్గమందు అతని మహిమలో భాగస్థలము అగునట్లు మాపై కృప చూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబాలను, గృహములను, మీ పాడి పంటలను, ఉద్యోగములను ఆశీర్వదించి మీకు మంచి ఆయురారోగ్యములను ప్రభు ప్రసాదించునుగాక. ఆమేన్. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. విశ్వజననీ విశ్వాసుల జననీ దైవ జననీ కన్యాకుల జననీ విశ్వజననీ విశ్వాసుల జననీ దైవ జననీ కన్యాకుల జననీ విశ్వమునకు రక్షకుని ఇచ్చిన జననీ విశ్వమునకు రక్షకుని ఇచ్చిన జననీ విశ్వసమతులు మమ్ముల నడుపు తల్లి అమ్మా మరియ మాత మా కొరకు ప్రార్థించు దేవమాత అమ్మా మరియ మాత మా కొరకు ప్రార్థించు దేవమాత పల్లెలో పెళ్లి వారి ఇంటిలో అవసరమును గుర్తించి తీర్చిన తల్లి కానా పల్లెలో పెళ్లి వారి ఇంటిలో అవసరమును గుర్తించి తీర్చిన తల్లి మా ఇంటికి దీపమై నడుపుము తల్లి మా ఇంటికి దీపమై నడుపుము తల్లి మాకున్న కష్టాలు కన్నీళ్లు పెంచు తల్లి అమ్మా మరియ మాత మా కొరకు ప్రార్థించు దేవమాత అమ్మా మరియ మాత మా కొరకు ప్రార్థించు దేవమాత